పరిశుద్ధాత్మ పొందినటువంటి కొలసీ సంఘం ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే కొలసీ సంఘం అంటే కొలసీ పట్టణంలో ఉన్నటువంటి కొలసీ సంఘం. ఇప్పుడు ఈ కొలసీ సంఘములో ప్రార్థనకి వెళ్ళేవాడు ఉన్నారండి. ఒకటి చెప్తానండి, సంఘములో మనం ఎప్పుడైనా గమనించండి, సంఘములో గోధుమలతో పాటు గురుగులు కూడా ఉంటాయండి. అవునంటారా? గోధుమలతో పాటు గురుగులు కూడా ఉంటాయండి. అన్ని గోధుమలే ఉంటాయని మనం భ్రమపడకూడదు, అలాగే అన్ని గురుగులే ఉంటాయని కూడా మనము భ్రమపడకూడదు. గోధుమలతో పాటు గురుగులు ఉంటాయండి, గురుగులతో పాటు గోధుమలు కూడా. ఇప్పుడు ప్రతి సంఘము కూడా ఎలాగుందంటే గోధుమలు ఉన్నవి, గురుగులు ఉన్నవి. అంటే సంఘాన్ని నిలబెట్టే వాళ్ళు ఉన్నారు, సంఘాన్ని పాడు చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. ఒక వరి మొక్క నాటినప్పుడు దాని పక్కన ఏమొస్తుందండి? కలుపు మొక్క వస్తుంది. అవునంటారా? ఇప్పుడు అది ఎందుకు వచ్చింది అంటే దానివల్ల మనకేమైనా ఉపయోగం ఉంటుందా అంటే ఆ వస్తున్నటువంటి వరి మొక్కను పాడు చేయడానికి వస్తుంది అది. అంతే తప్ప అదేమి బాగుపడడానికి కాదు, అది బాగుపడదు, పక్కన వాళ్ళని బాగుపడనివ్వదు. సంఘములో కూడా ఇటువంటి వారు చాలా మంది ఉన్నారంటండి. ఇటువంటి వారే ఉన్నారంట. సంఘములో ఎలాంటి వారు ఉన్నారంటే గోధుమలు ఉన్నారంట, గురుగులు ఉన్నారంట. ఇప్పుడు ఈ రోజు మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే పరిశుద్ధాత్మ పొందినటువంటి కొలసీ సంఘములో ఉన్న పరిశుద్ధులు 7 లక్షణాలు ఉన్నాయంటండి. ఇప్పుడు మన సంఘం ఉందండి. ఇప్పుడు మన సంఘము పరిశుద్ధాత్మతో నిండుకుంది అనుకుందాం. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి మనకి ఒక 7 లక్షణాలు ఉన్నాయంటండి. అసలు ఆ 7 లక్షణాలు ఎలాగుంటాయి మనం ఎప్పుడైనా గమనించుకున్నామా? 7 లక్షణాలు అంటే అసలు ఏంటి, ఆ స్వభావం ఎలాగుంటుంది, ఆ విధానం ఎలాగుంటుంది, ఈరోజు మాటలు మనం నేర్చుకుందాం. ఇక్కడ కొలసీ సంఘము గురించి మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడంటే కొలసీకి రాసినటువంటి పత్రికలో చెప్తున్నాడండి. కొత్త నిబంధన పాఠ్య భాగము కొలసీలకు రాసినటువంటి పత్రిక అండి. ఇక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నాడో చూద్దామండి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం వరకు చదువుతామండి. 1 నుంచి 4వ వచనం. ఇక్కడ ఏమని చెప్తున్నాడో చూడండి. కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయనది మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లేఖ ఎవరు రాస్తున్నారంటేనండి అపోస్తులుడైన పౌలు గారు రాస్తున్నాడండి. ఎవరికి రాస్తున్నాడో తెలుసండి? కొలసీ సంఘానికి రాస్తున్నాడండి. అసలు ఈ కొలసీ సంఘానికి ఈయన ఎందుకు లేఖ రాస్తున్నాడు, ఈయన ఎందుకు రాయవలసి వచ్చిందని ఆలోచన చేస్తే కొలసీ సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా అంటండి కొంతమంది మంచివారు ఉన్నారట, కొంతమంది చెడ్డవారు ఉన్నారట. ఇందులో మనం ఆలోచన చేస్తే మంచివారి కంటే చెడ్డవారు ఎక్కువ ఉన్నారంట కొలసీ సంఘంలో. ఆ కొలసీ సంఘంలో చెడ్డవారు ఎక్కువ ఉండడం గురించి అక్కడ ఉన్నటువంటి ఎఫ్ఎఫ్రా గారు ఉన్నారండి. అక్కడ ఆ ఎఫ్ఎఫ్రా గారికి ఆలోచన వచ్చింది, ఇప్పుడు ఈ సంఘాన్ని ఒక లైన్లో పెట్టాలి, ఈ సంఘము ఒక కట్టుబాటులో ఉండాలి, ఈ సంఘము చేదాటిపోతూ ఉన్నది, వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు మేము మార్చుకోవాలి అంటే ఏదో ఒకటి చేయాలని ఎఫ్ఎఫ్రా గారికి ఆలోచన వచ్చింది. ఈ ఎఫ్ఎఫ్రా గారికి ఆలోచన వస్తే ఎఫ్ఎస్సి పట్టణానికి బయలుదేరాడండి. ఇప్పుడు ఎఫ్ఎస్సి పట్టణంలో ఎవరున్నారండి? అపోస్తులుడైన పౌలు గారు ఉన్నారండి. ఈ ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్నటువంటి అపోస్తులుడైన పౌలు గారి దగ్గరికి ఈయన బయలుదేరాడు. ఇప్పుడంటే మనకు బళ్ళు ఉన్నాయండి, అప్పుడేమైనా ఉన్నాయంటారా? మనం ఎంత దూరం వెళ్ళినా కాలినడకన లేదంటే గాడిదల మీద ఒంటిల మీద ప్రయాణించేవారు ఎంత దూరం వెళ్ళినా. ఇప్పుడు ఈ ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్నటువంటి పౌలు గారి దగ్గరికి ఎవరు వస్తున్నారంటండి? ఎఫ్ఎఫ్రా గారు వస్తున్నారండి. ఆయన పేరేంటన్నారండి? ఎఫ్ఎఫ్రా అండి. ఈ ఎఫ్ఎఫ్రా గారు అక్కడికి బయలుదేరుతున్నాడు. ఈయన ఎక్కడున్నాడో తెలుసండి? పౌలు గారు ఎఫ్ఎస్సి పట్టణంలో సరసాల్లో ఉన్నాడండి.
ఈయనను బంధించి చెరసాలలో పెట్టేశారంటే. ఇప్పుడు ఈ చెరసాలలోకి వెళ్ళి ఈయన మాట్లాడడానికి వెళుతున్నాడు ఎఫ్ఎఫ్రా గారు. అక్కడ ఉన్నటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళి, జైలు అధికారుల దగ్గరికి వెళ్ళి, ఆ చెరసాలలో ఉన్నటువంటి నాయకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నేను పౌలు గారితో మాట్లాడాలి అన్నాడు. సరే అని అవకాశం ఇస్తే ఆయన లోపలికి వెళ్ళాడండి. లోపలికి వెళితే లోపల ఎవరున్నాడు? పౌలు గారు ఉన్నారు. ఆ పౌలు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా వందనాలు అని చెప్పారు. అయ్యో వందనాలు ఆయన చెప్పిన తర్వాత, కూర్చోండి అయ్యా అన్నాడు. కూర్చోండి, ఇద్దరు కూర్చోండి. మీరెవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు. అయ్యా నాది కొలస్సీ పట్టణం అని చెప్పాడండి. ఏ పట్టణం అని చెప్పాడండి? నాది కొలస్సీ పట్టణం అని అపోస్తలుడు పౌలు గారు చెప్పారు. అపోస్తలుడు పౌలు గారు, అంత దూరం నుంచి నా కోసం వచ్చావా? ఏంటయ్యా నీ అవసరం ఏంటి చెప్పు అన్నాడు పౌలు గారు. నీకేంటయ్యా అంత అవసరం ఏమి వచ్చిందని కలవాడు నీకు ఎందుకు అనిపించింది అంటే, అయ్యా కొలస్సీ పట్టణంలో సంఘస్థులు ఇలా దుర్మార్గమైన పనులు చేస్తున్నారయ్యా, ఇలా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారయ్యా, వారికి నేనేం మాట్లాడగలనయ్యా, మీరు చెప్పండి అయ్యా, మీరు చెబితే వారు మారతారా అని చెప్పేసి ఆయన దగ్గరకు వచ్చి విన్నవించుకుంటున్నాడు. ఆ విన్నవించుకుంటున్న టైంలో అప్పుడు రాశాడండి ఈయన లేఖ. ఎవరండి? అపోస్తలుడైన పౌలు గారు రాశాడు. అప్పుడు రాశాడు ఈ లేఖ. ఎక్కడి నుంచో తెలుసండి? చెరసాల్లో కూర్చుని రాశాడండి ఈ లేఖ. చెరసాల్లో కూర్చుని కొలస్సీ సంఘానికి రాశాడండి లేఖని. ఈయన పట్టుదల చూసి, ఈయన యొక్క ఓపికను చూసి, ఓర్పును చూసి, ఈయన ఏమైనా సంఘము కోసం ఏదో చెయ్యాలని తాపత్రయపడుతూ అంత దూరం నుంచి నా కోసం వచ్చాడు కాబట్టి ఈయన కోసమైన వారికి నేను లేఖను రాయాలని ఉద్దేశంతో అక్కడ రాశాడండి. ఏమని రాస్తున్నాడంటే, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతిను శుభమని చెప్పి వ్రాయినది. అయ్యా మీకు శుభాలు తెలియచేస్తూ ఉన్నాను, మీ అందరికీ వందనాలు చెబుతూ ఉన్నాను. నేను అపోస్తలుడైన పౌలు గారిని, నేను మీకు ఒక లేఖ రాస్తూ ఉన్నానని శుభము చేత రాస్తూ ఉన్నాడంట. రాస్తూ ఏమని చెప్తున్నాడు? మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే మన కృపయు సమాధానము దేవుని దగ్గర నుంచే వస్తుందండి. మన కృప అయిన సమాధానమైన దేవుని దగ్గర నుంచి వస్తాయి. కృప అంటే మీకు చాలాసార్లు చెప్పారండి. కృప అంటే ఏంటో తెలుసండి? అర్హత లేనివాడు పొందుకునేదాన్ని కృప అంటారు. మనకి ఏం అర్హత ఉందో చెప్పండి? ఏదైనా అర్హత ఉందంటారా? అర్హత లేనివాడు పొందుకునేదాన్ని కృప అంటారు. ఇప్పుడు మనకు అర్హత లేదు, కానీ దేవుడు ఆయన కృప ద్వారా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. దానికి మనం సంతోషించాలంటారు, వద్దంటారు? నీకేం అర్హత ఉందరా అంటారు చాలామంది. నీకేం అర్హత ఉందరా మాట్లాడుతున్నారా అంటారు. అర్హత లేదు, కానీ అర్హత లేకుండా పొందుకుంటున్నా చూడు, అది దేవుని కృప కాపుదల. అప్పుడే మన జీవితాల్లోకి ఏమొస్తుంది అంటే సమాధానం వస్తుంది, శాంతి వస్తుంది. ఇప్పుడు మనకు అర్హత లేదు, కానీ దేవుని కృప పొందుకుంటాం. ఇక్కడ కూడా అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నాడు, అయ్యా తండ్రి అయినా ఏమని చెప్తున్నాడు? దేవుని నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. మీకు అర్హత లేదు, కానీ మీ కొరకు నేను విన్నవించుకుంటున్నాను అని ఒక లేఖ రాశాడు. మీరు అర్హులు కాదు. అక్కడ చాలా మంది గురుగులు ఉండిపోయారు. అక్కడ గోధుమలు లేవు, అక్కడ గోధుమలు తక్కువైపోయినవి, గోధుమలు మించిపోయినవి అంటాడు గురుగులు. ఈ గోధుమలు మించిపోయిన గురుగులకి ఈయన చెబుతూ ఉన్నాడు, అయ్యా మీకు నా తండ్రి అయిన దేవుని మీకు కృపయు సమాధానము కలుగునుగాక అన్నాడు. మీరు కొలస్సీ సంఘములు ఎలాగున్నారంటే పరిశుద్ధులందరి మీదకి వస్తుందంట. మీరు ఎలాగున్నారంటున్నారంటే క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి మీరు కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈరోజు మనము కృతజ్ఞత లేకుండా ఉంటున్నామండి ప్రతి ఒక్కరు. దేవుడు కృప చూపిస్తుంటే ఆ కృపకి తగినట్లుగా మనం బ్రతకట్లే. ఆ కృపను బట్టి మనము సమాధానముతో ఉండట్లే. ఎవరము కూడా ఏ ఇంట్లో సమాధానం ఉందంటారు ఒకసారి చెప్పండి? ఏ గృహంలో సమాధానం ఉందంటారు ఒకసారి చెప్పండి? నా ఇంట్లో సమాధానం ఉందండి అన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో చూపించండి. నా ఇంట్లో సంతోషము ఉందండి అన్నటువంటి వారైనా చూపించండి. ఎక్కడా కూడా సమాధానం లేదు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఆయన? అపోస్తలుడు పౌలు గారు మీరు ఎలాగుంటున్నారంటే
క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకు ప్రేమ కలుగును గాక. ఇప్పుడు పరిశుద్ధులందరి మీద ఏముంటదంటండి? ప్రేమ ఉంటుందంట, సమాధానం ఉంటుందంట. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ పొందిన కొలసీ సంఘంలో ఉన్న 7 లక్షణాలు ఉన్నాయంటండి. ఈరోజు ఈ సంఘంలో ఉన్న మనందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చేసాడు ఆల్రెడీ. మీకు ఇంకో మాట చెప్తున్నానండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లవేళ మన హృదయంలో ఉంటాకి ఇష్టపడతాడు. మనం ఏం చేస్తున్నామంటే ఆయనకు అవకాశం ఇవ్వట్లే. ఇస్తామంటారా? అవకాశం ఇవ్వట్లే. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లవేళలా మనతో ఉంటాకి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఏం చెప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు, తండ్రి మమ్మల్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతున్నావా అని శిష్యులు అడిగితే, నేను వెళితేనే నీ మధ్యకి ఆదరణకర్త వస్తాడని చెప్పాడు. ఇప్పుడు తండ్రి టైం అయిపోయింది, కుమారుడు టైం అయిపోయింది. ఇప్పుడు ఎవరి టైం కొనసాగుతుందండి? పరిశుద్ధాత్మ టైం. ఇప్పుడు మనమందరము ఎవరి స్వాధీనంలో ఉన్నా తెలుసండి? పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలో ఉన్నాము. పరిశుద్ధాత్ముడు మనందరినీ ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం పరిశుద్ధులుగా జీవించాలి. ఈ పరిశుద్ధులుగా జీవించే వారికి ఉండే లక్షణాలు ఏంటో మీకు ఒకటి చెబుతానండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో చెబుతూ ఉన్నాడండి. పరిశుద్ధులుగా అంటే పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారికి ఉండే మొదటి లక్షణం ఏమై ఉంటుందా అని చూస్తే, ఇదిగో ముందుగా 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూస్తే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే 183వ పేజీలో, కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధనైనను, ధనాపేక్షను చంపివేయుడి అంటున్నారు. ఏం చంపేయాలంటండి? మనం చంపివేసిన కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఈ మాట అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నాడండి. అపోస్తలుడు పౌలు గారు కొలస్సీ సంఘానికి చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ కొలస్సీ సంఘంలో ఏం ఉండిపోయిందంటండి? పాపం ఉండిపోయింది. ఏమేం పాపాలు చెప్తున్నాడు ఇక్కడ? ఏమని చెప్తున్నాడంటే జారత్వం ఉండిపోయిందంటండి ఆ సంఘంలో. ఏముండిపోయిందండి ఆ సంఘంలో? జారత్వం ఉండిపోయింది. మీరు పరిశుద్ధులు కాబట్టి పరిశుద్ధులుగా జీవించండి. మీలో జారత్వం ఉండిపోయిందని చెప్తున్నాడు. రెండోది ఏమంటాడంటే అపవిత్రత ఉండిపోయిందంటండి. ఏ ఒక్కరిలో కూడా ఏమి లేదంటండి, పవిత్రత లేదంట. ఏ ఒక్కరిలో పవిత్రత కనబడట్లేదంట. అందుకే ఎపఫ్రా గారు కన్నీళ్లు కార్చుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళాడు, అపోస్తలుడు పౌలు గారి దగ్గరికి. ఏ ఒక్కరిలో కూడా పవిత్రత లేదంట, అపవిత్రతగా జీవిస్తూ ఉన్నారంట కొలస్సీ సంఘంలో ఉన్నటువంటి వారు కొంతమంది. ఇంకా ఏమని చెబుతూ ఉన్నాడంటే ఆయన కామాతృత, కామ కోరికలు ఎక్కువైపోతున్నాయంట మనుషులకి. అంటే వ్యభిచారాలు ఆలోచనలు ఎక్కువైపోతున్నాయంట, భయంకరమైన ఆలోచనలు ఎక్కువైపోతున్నాయంట, దురాశ వచ్చేస్తుందంటండి. ప్రతి ఒక్కరికి కూడా దురాశ. ఇవన్నీ నిజంగా పరిశుద్ధాత్మ పొందుకున్న వాడికి, పరిశుద్ధులుగా జీవించే వాడికి ఇవి కలగకూడదండి. నిజముగా మనం పరిశుద్ధులుగా జీవించాలనుకుంటే ఈ ఆలోచన మనకు ఉండకూడదు. ఏముండకూడదు? కామాతృత ఉండకూడదు, జారత్వం ఉండకూడదు, అపవిత్రత ఉండకూడదు. ఇంకా ఏమని చెప్తున్నాడు ఆయన? దురాశ ఉండకూడదని చెప్తున్నాడు. ఈ లక్షణాలు కలిగినటువంటి వాడు నిజముగా దేవునికి ఇష్టమైన కుమారుడిగా ఉంటాడు. నువ్వు పరిశుద్ధుడిగా జీవిస్తున్నావా, పరిశుద్ధురాలుగా జీవిస్తున్నావా? నీలో నిజముగా పరిశుద్ధత ఉంటే, నీలో నిజముగా ఆ పరిశుద్ధత కలిగి జీవితాన్ని జీవిస్తే ఈ ఆలోచన కలగమంటాడు మనకి. ఇంకా చెబుతున్నాడు ఆయన, విగ్రహారాధనకి జోలికి వెళ్ళకూడదంటండి. నువ్వు పరిశుద్ధుడు కాబట్టి నువ్వు విగ్రహాల జోలికి వెళ్ళొద్దని చెప్పాడు. నువ్వు పరిశుద్ధుడిగా జీవిస్తున్నావు కాబట్టి నువ్వు విగ్రహాల జోలికి తీయొద్దన్నాడు ఆయన. నువ్వు వాటి వంక చూడొద్దు అని చెప్పాడు ఆయన. నువ్వు వాటికి మొక్కకూడదని చెప్తూ ఉన్నాడు. ఈనాడు అనేక మంది క్రైస్తవులే ఏదైనా వినాయక చవితి వస్తే ఇప్పుడు వాళ్ళంటే వాళ్ళ దేవుళ్ళని పూజించుకున్నారు కాబట్టి వాళ్ళ ఇష్టం చేసుకుంటున్నారు, వాళ్ళని వదిలే. ఈనాడు నువ్వు దేవుని మందిరానికి వెళుతున్నావు, నీవు నీ బిడ్డలు కూడా మట్టిని తీసుకొచ్చి అవే బొమ్మలు తయారు చేస్తుంటుంటే నువ్వు ఏమీ పట్టనట్టు ఉంటున్నావు, నువ్వేమీ మాట్లాడకుండా ఉంటున్నావు. ఒక్కసారి నువ్వు ఆలోచించు. నువ్వు పరిశుద్ధులుగా జీవిస్తున్నావు, నువ్వు పరిశుద్ధులుగా జీవిస్తున్నప్పుడు నువ్వు ఎలాగుండాలంటే విగ్రహారాధన జోలికి వెళ్ళకూడదని చెప్తున్నాడు. నువ్వు అసలు విగ్రహాన్ని పూజించకూడదు అంటున్నాడు. ఈ లేఖ కొలసీ సంఘానికి రాస్తూ ఉన్నాడండి అపోస్తలుడు పౌలు గారు. వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు. వాళ్ళని హెచ్చరిస్తూనే
ఈరోజు మనల్ని కూడా హెచ్చరిస్తుంది ఈ వాక్యము. దేవునికి స్తోత్రం. ఈరోజు మన పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నాయంటండి. ఇంకా చెబుతూ ఉన్నాడండి వీటి గురించి అండి. చాలా అర్థాలు ఉంటాయండి. ఒక్కొక్క దాని గురించి చెప్తే ఒక్కొక్కటి ఒక గంట పడద్దండి. అంత విపులంగా వాక్యాలు ఉన్నాయి ఇందులో. ఇంకా చెప్తున్నాడు, అయ్యా నీ కొలసి సంఘంలో ఉన్న వారు మీరు ధనాపేక్ష కలిగి ఉన్నారయ్యా. ఈనాడు ఎంతమంది ధనాపేక్ష కలిగి ఉన్నారండి? డబ్బాస్తే ఎంతమంది బ్రతుకుతున్నారండి? డబ్బు లేకపోతే మనిషికి బ్రతుకు లేదన్నట్టుగా తయారైపోయారు. మనిషిని ప్రేమించటంలే, డబ్బుని ప్రేమిస్తూ ఉన్నారు. మనిషి దగ్గరకు వచ్చేది కేవలం డబ్బు కోసమే. డబ్బును ప్రేమించేవారు ఎక్కువయ్యారు తప్ప మనిషిని మనిషిలా చూసేవాళ్ళు లేరంటండి. ఇక్కడ దేవుడు దానికే చింతిస్తూ ఉన్నాడు. ఈ లోక భాగ్యం, ఈ లోక భోగాలు ఎందుకు చూసుకుంటున్నారు మీరు? నేను వాటికంటే శ్రేష్టమైన వాడిని కదా అంటున్నాడు ఆయన. నేను ఐశ్వర్యవంతుడు కదా, నా బిడ్డలైన మీరు కూడా ఐశ్వర్యవంతులు. ఇంకా డబ్బు కోసం ఎందుకు మీరు వెంపర్లాడుతూ ఉన్నారు? డబ్బు కోసం ఎందుకు ఇంకా ఎదురు చూస్తూ ఉంటారో చెబుతూ ఉన్నాడు ఆయన. మన ఆలోచన మారిపోతుందండి. పరిశుద్ధులుగా జీవిస్తున్న వారు ఈ ఆలోచన తీసివేయాలంటండి. పరిశుద్ధులుగా బ్రతికేవారు ఇటువంటి ఆలోచన ఎవ్వరికీ ఉండకూడదంట. జాగ్రత్తం ఉండకూడదు, కామాతృత ఉండకూడదు, వ్యభిచారం ఆలోచన ఉండకూడదు, ధనాపేక్ష ఉండకూడదు, దురాశ ఉండకూడదు. దురాశ అంటే దుఃఖానికి చేటంట. ఏ మనిషి అయితే ఎక్కువగా దురాశ పడతాడో వాడు దుఃఖాన్ని కొని తెచ్చుకుంటాడు. నీకు ఎవరు అమ్మక్కర్లేదండి దుఃఖాన్ని, నీకు నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. నీకు ఎవరు అమ్మరు, నీకే వచ్చేద్దా దుఃఖము. భయంకరమైన దుఃఖాన్ని కొని తెచ్చుకుంటామంటండి. వీటికి దూరంగా ఉండండి అయ్యా, వీటికి దూరంగా ఉండాయి అని చెబుతూ ఆయన వివరణ ఇస్తూ ఉంటున్నాడంటండి. మీరు పరిశుద్ధాత్మ కలిగిన వారు కదా, మీరు పరిశుద్ధులుగా జీవిస్తున్నారు కదా, మీరు పరిశుద్ధులుగా జీవిస్తున్న వారు మీరు అవిధేయతులుగా జీవిస్తున్నారు. జాగ్రత్త, మీలో అవిధేయత ఉండకూడదు. ఏ స్వభావం కలిగి ఉండాలో తెలుసండి. మనం పరిశుద్ధులుగా జీవిస్తున్న మనము ఏ స్వభావం కలిగి ఉండాలో తెలుసండి. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఉంటుందండి ఏ స్వభావం కలిగి ఉండాలి. ఇక్కడ చెబుతూ ఉన్నాడండి ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెబుతూ ఉన్నాడు. అలాగే కొలస్సీయులకు రాసిన పత్రికలోని ఈ 3వ అధ్యాయంలో చూడండి, 3వ అధ్యాయంలోని 9వ వచనం చూడండి. మనం ఏమేమి స్వభావం కలిగి ఉండాలి ఇక్కడ చెబుతూ ఉన్నాడండి. నువ్వు పరిశుద్ధ ఆత్మ కలిగి పరిశుద్ధుడిగా జీవిస్తున్నావు. నీవు ఎలా ఉండాలంటే ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదంటండి. ఏముండకూడదంటాడు మనకి? ఒకరితో ఒకడికి ఉండగలుగుతున్నారంటారా? నేను అబద్ధం చెప్పలేదు అన్నవాళ్ళు ఎవరు ఉన్నారంటారా? ఈ లోకంలో కష్టమైపోద్దండి. నోరు తెరిస్తే అందరం కూడా ఏమాడతామండి? చిన్నదో పెద్దదో అబద్ధం ఆడమంటారా? ఇక్కడ అంటున్నాడు ఆయన, మీరు ఒకరితో ఒకడు అబద్ధం ఆడొద్దయ్యా అంటున్నాడు. అబద్ధం ఆడతాం ఆడట్లేదు అంటారు. ఏమండి, ఫోన్ పట్టుకుంటాం, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నామండి? ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం చెప్పండి? ఫోన్ పట్టుకుని నిజంగా చెప్తానండి, ఈ ఫోన్లు వచ్చాక మరీ అబద్ధాలు ఎక్కువైపోయినాయి. ఎరా ఎక్కడున్నారా? ఇక్కడే ఉన్నాను నేను. వాడు ఎక్కడుంటాడు? జంగారెడ్డిలో ఉన్నవాడు ఎక్కడున్నా చెప్తాడంటే కొయ్యూరులో ఉన్నానంటాడు. ఇంకా జంగారెడ్డి కొయ్యూరు 14 కిలోమీటర్లు తేడా ఉందండి. వాడు రావాలంటే కనీసం పావుగంట పడదు అక్కడి నుంచి ఇక్కడికి కొయ్యూరు రావాలంటే. కానీ వాడు ఏమంటాడు తెలుసా, మనతో వచ్చేసానండి కొయ్యూరులో ఉన్నానంటాడు. ఫోన్లు వచ్చాక ఇన్ని అబద్ధాలు ఎక్కువైనా చూడండి. ఒకరితో ఒకడు అబద్ధాలు ఆడొద్దయ్యా అని చెప్తున్నాడు. ఇంకా ఏమని చెప్తున్నాడండి? ఎలాగనగా మీరు ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారిని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకోవాలంటండి. దేవునికి స్తోత్రం. మనం ఎలా బ్రతకాలంటో తెలుసంటండి. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలంటండి. ప్రాచీన స్వభావం అంటే ఏంటో తెలుసండి? ప్రాచీనం అంటే పాత జీవితం అండి. మనకున్నటువంటి పాత జీవితాలు ఉంటాయి చూడండి, వాటిని విడిచిపెట్టేమంటున్నాడు ఆయన. ఇప్పుడు పాత స్వభావం ఉంటుంది. నేను మనిషిని కాదురే అంటారు చాలా మంది. అంటే మృగాన వరకు నాలో పాత వాడిని తీసుకురాకరే అంటాడు. అవునా కాదండి? ఇప్పుడు మళ్ళీ నేను పాత మనిషిని తీసుకురాకరే, ఇప్పుడు నేను నూతనంగా ఉన్నాను, మరలా నా కోపం రప్పించుకుంటే మళ్ళీ నేను ఏ మనిషిని అయిపోతాను? పాత మనిషిని అయిపోతాను అంటారు ఇలాంటి బట్టి వాడు. ఏదైనా గొడవలో చూడండి ఇటువంటి మాటలు వస్తాయి. ఇప్పుడు నూతనపరచబడ్డావు, ఎప్పుడన్నా నువ్వు కోపం రప్పించు, అరే నన్ను కోపం రప్పించుకో నేను పాత మనిషిని అయిపోతాను మళ్ళీ అంటాడు. అంటే పాత మనిషి అంటే అంత దుర్మార్గంగా బ్రతికాడని, పాత మనిషి అంటే అంత పాపము చేశాడని.
ఇక్కడేమన్నాడు అపోస్తలుడైన పౌలు గారు, అయ్యా మీరు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టండి అయ్యా, మీరు పరిశుద్ధులు, మీరు పరిశుద్ధులు, మీరు పరిశుద్ధులు కాబట్టి మీరు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేయండి. మీకైనా నాకైనా ఏ స్వభావం కావాలంటానంటే నవీన స్వభావం కావాలంటే కొత్త జీవితం కావాలి. మనందరికీ కొత్త స్వభావం కలిగి ఉండాలి. మనమందరం కూడా నవీన అంటే కొత్త. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు బట్టి ప్రార్థనకు పెడుతున్న మనము ఎప్పుడు ఒకటే స్వభావం కలిగి ఇంకెప్పుడు మన జీవితాల్లో కొత్త స్వభావం వస్తుంది? ఎప్పుడు అదే పాత జీవితం బ్రతికితే ఇంకెప్పుడు దేవుడు మనకి కొత్త జీవితాన్ని ఇస్తాడు? ఇప్పుడు మనకున్న అలవాట్లు విడిచిపెట్టుకుంటే కొత్త జీవితం వస్తుంది. మనం విడిచిపెట్టుకోగలుగుతున్నామా? ఏ ఒక్కటి మానేస్తున్నాం చెప్పండి? ఇప్పుడు ప్రాచీనమైన స్వభావంలో చాలా లక్షణాలు ఉన్నాయి మనకి. ఎంతో మంది అబద్ధాలు ఆడుతున్నాము, ఎంతో మందిని మోసం చేస్తున్నాము, ఎన్నో వ్యభిచారాలు చేస్తున్నాము, ఎన్నో దొంగతనాలు చేస్తున్నాము, ఎంతో మందిని మాయ మాటలు చెప్పి మోసపరుస్తున్నాము. ఏమండి, ఇవన్నీ ప్రాచీన స్వభావం చెందినటువంటివే. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే అపోస్తలుడు పౌలు గారి ద్వారా ఏమని చెప్తున్నాడంటే, అయ్యా మీరు ఈ ప్రాచీన స్వభావం అంటే ఈ పాత రోత జీవితాన్ని పక్కన పెట్టేసి వాటిని నీటిలో కలిపేసి వాటిని విడిచిపెట్టేసి ఇదిగో మీరు క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై ఉండాలి అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు క్రొత్తగా జన్మించిన శిశువుకి ఓ పాపం అంటే ఏంటో తెలియదండి. కొత్తగా జన్మించిన శిశువుకి ఎవరితో అబద్ధం ఆడాలో తెలియదు. ఏమండి, వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే. ఏమండి, కొత్తగా జన్మించిన శిశువుకి పాపము తెలియదు, మోసము తెలియదు, అబద్ధము తెలియదు. తల్లి కోసం పాల కోసం మాత్రమే ఏడుస్తాడు. ఇప్పుడు నీవు నేను ఈ కొత్తగా జన్మించిన శిశువు పోలిన వారై ఉండాలి అంటే మనం దేనికోసం ఏడవాలో చెప్పనా? వాక్యము కోసం ఏడవాలి. దేవునికి స్తోత్రం. శిశువు పాలు కోసం ఏడుస్తాడు. నిర్మలమైన పాలు, నిర్మలం అంటే స్వచ్ఛమైన పాలు అండి అవి. ఆ స్వచ్ఛమైన పాల కోసం పిల్లవాడు ఏడుస్తున్నాడు. తల్లి పాలలో కల్తీ ఉండదండి. మీరు ఎప్పుడైనా గమనించండి. తల్లి పాలు చాలా శ్రేష్టమైనవి. అందుకే అన్నాడు నిర్మలమైన పాలు అని చెప్పాడు అక్కడ. పేతురు పత్రికలో ఉంటుందండి ఈ మాట. నిర్మలమైన పాలు అని ఉంటుంది. నిర్మలం అంటే స్వచ్ఛం, ఇంకా దానికి కలుషితం ఉండదు. గేదె పాలు చూడండి నీళ్లు కలుస్తాయి, ఆవు పాలు చూడండి నీళ్లు కలుస్తాయి. ఈ మధ్యన పిండి పాలు వచ్చినాయి తెలుసండి. కాస్త పిండి తీసుకొచ్చి గ్లాసులో వేసి నీళ్లు పోయండి పాలైపోతుంది. ఈ మధ్యన లిక్విడ్ పాలు వచ్చినాయండి. దాన్ని శంతియా అని ఏదో అన్నారు, దాని పేరు శంతియా అనుకుంటండి. ఈ యొక్క రకమైన పాలు అండి. ఒక్క చుక్క ఇలాగ తీసండి, ఒక్క చుక్క తీసి ఆ లీటర్ నీళ్ళల్లో ఒక్క చుక్క వేయండి, తెల్లగా అయిపోతాయండి పాలు. రాజమండ్రిలో కూడా పట్టుకున్నారు కదండి మొన్న మధ్యన. ఎంత గొడవ అయిపోయిందండి అది. ఆ పాలు త్రాగడం వల్ల క్యాన్సర్లు వచ్చేస్తున్నాయండి, ఆ పాలు త్రాగడం వల్ల చచ్చిపోతున్న మనుషులు అని చెప్పేసి సీజ్ చేసేసారండి. అక్కడ కల్తీ పాలు తీసుకొస్తున్నారండి. అందుకే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఇదిగో ప్రజలందరూ కూడా కల్తీ పాలు తీసుకుంటున్నారు, కల్తీ స్వభావం వచ్చేస్తుంది. కానీ తల్లి పాలు స్వచ్ఛమైనవి. అప్పుడే పుట్టిన బిడ్డ ఆ తల్లి పాలు తీసుకుని ఎలాగైతే ఎదుగుతాడో మనం కూడా వాక్యం అనే పాలను తీసుకోవాలంటండి. దేవునికి స్తోత్రం. ఇదేనండి నూతన స్వభావం అంటే. ఈ ప్రాచీన స్వభావం, పాత జీవితము, పాత రోత బ్రతుకుని తీసేయాలి. పరిశుద్ధులుగా ఉంటున్న మనము, పరిశుద్ధాత్మను పొందుకున్న మనము, దేవుని మందిరంలో కూర్చుంటున్న మనము ఈ స్వభావ లక్షణాలు కలిగి ఉండాలంటండి.